హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చూస్తే రెండు పాచికలు దొర్లించినప్పుడు వాటి ముఖాలపై ఏర్పడు రెండు రెండు అంకెలు బేస్ సంఖ్యలో ఒకటి సంభావితం అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ అవ్వాలి అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం రెండు పాచికలు దొర్లించేటప్పుడు మొదటి పాచిక మీద 1 నుంచి 6 వరకు, రెండో దాని మీద కూడా 1 నుంచి 6 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి రెండు సంఖ్యలు కూడా అంటే రెండు పాచికల మీద కూడా బేస్ సంఖ్యలు ఉండాలంటున్నాడు. అంటే ఫస్ట్ పాచిక మీద 1 ఉన్నప్పుడు సెకండ్ దాని మీద 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఆడ్ నెంబర్స్ ఆ విధంగా 1 తోటి 3 ఛాన్సెస్ వచ్చాయి. 1 తోటి 3 ఛాన్సెస్. నెక్స్ట్ ఫస్ట్ దాని మీద 3 ఉండేటప్పుడు సెకండ్ దాని మీద 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అంటే సెకండ్ అంటే 3 మీద కూడా 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5 మీద కూడా సేమ్ 1 3 5 మీద కూడా 3 ఛాన్సెస్. టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 9 ఛాన్సెస్. సారీ, అంటే మనకి బేస్ సంఖ్యలు రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 9 ఛాన్సెస్. మరి టోటల్ గా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? మనకి పాచిక మీద 6 ఉంటాయి కాబట్టి దాన్ని ఎన్నిసార్లు మనం దొరికిస్తాం? 2 టైమ్స్ కాబట్టి 6 స్క్వేర్. అంటే 6 స్క్వేర్ అనేది టోటల్ ఛాన్సెస్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36. మనకు కావాల్సిందేమో 9 కాబట్టి 9/36 అంటే 9 1 9 4 1/4 అనేది మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ అవుతుంది. దీన్ని మనం ఇంకొకలా కూడా ఎలా చేయొచ్చు? మనకి మొదటి పాచిక మీద ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి? 1 3 5 కాబట్టి 3. రెండో పాచిక మీద కూడా సేమ్ 3. అంటే 3 × 3 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే మనకు కావాల్సిన 9, టోటల్ ఛాన్స్ 36 కాబట్టి 9/36 అంటే 1/4 అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ గా చేయొచ్చు. నేను ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను కాబట్టి ఈ రకంగా కూడా చేయొచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.